నాకైతే ఆట వచ్చినప్పుడు పంపించి అసలుకే పోయేది మీ దగ్గర రాని. ఇప్పుడు ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి కాదు తల్లి. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసిన? రాహుల్ గాంధీ గారు చెప్పిందవ్వా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఎవడ పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసేపు పిసిసి అధ్యక్షుడుగా ఎవడ ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమవుతుంది తల్లి. ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయినవ్వా. సంటి పొలం గద్ద తనకపోయినవ్వా. గద్ద తనకపోయినవ్వా. తినగాడు బుక్కలు ఎత్తుకపోయినవ్వా అంటున్నా. తిన ముందు పల్లె వింకేసిందవ్వా. ఏం చేయాలమ్మా? అగ్గి మళ్ళీ కచ్చి పింఛ ఇంకా ఏదుకుంది 25 ఏళ్ళ కింద. అందుకని మేము రావాలి. ఓటుతోని గెలిపిస్తాం మేము. మీరు బాధపడకుండ్రి అయ్యా. బాంచను బాధపడదు. మీరు మంచిగా